హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రదీప్. సో ఈరోజు ఎపిసోడు చాలా రమ్స్గానే ఉంది. సో ఎక్కడ కూడా బోరు కొట్టలేదు, నేను లైవ్గా చూశాను కాబట్టి. కాకపోతే కొన్ని సిల్లీ టాక్స్ ఉన్నాయి, అవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు. పైపిచ్చు ల్యాగ్ అవుతుంది, ఎక్కువసేపు చూడడానికి కూడా మనకు ఓపిక ఉండదు. కాబట్టి నేను చాలా ఏమంటారు స్వీట్ అండ్ హార్ట్గా చిన్న వీడియో చేస్తున్నా. ఈరోజు ఏం జరిగింది, ఐ మీన్ క్లాన్ ఎలా సెలెక్ట్ చేశారు, అదేవిధంగా ఎవరు ఎవరిని కాకుండా చేశారు, తర్వాత చీఫ్ అయిన తర్వాత క్లాన్ కూడా మార్చడం జరిగింది. సో ఎవరు క్లాన్లో ఉన్నారు, అక్కడ జరిగిన సన్నివేశాలు, రసవత్తరమైన సన్నివేశాలు జరిగాయి, అవి చెప్పుకుందాం. సో దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక మనం విషయానికి వస్తే, ఇక్కడ అక్కడ ఒక హ్యామర్ పెట్టారు. ఆ హ్యామరు బజర్ వచ్చినప్పుడు ఎవరు తీసుకుంటారో అది తీసుకొని వేరే పర్సన్కి ఇవ్వాలి. ఆ పర్సన్ పోయి ఎవరైతే క్యాప్టెన్కి అర్హుడు కాదో చెప్పి దాన్ని ఆ బొమ్మను పగలగొట్టాలి. ఇది ప్రాసెస్. అందరూ చెప్పను, నేను కొద్ది ముఖ్యమైన జరిగినట్టు చెప్తా. ఇక్కడ మొదట చీఫ్ కాబట్టి నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్కి ఆదిత్య దాన్ని పగలగొట్టారు. ఇతను చెప్పిన కారణం ఏంటంటే, మీరు స్టాండ్ తీసుకోలేదు, ఏ ప్రేరణకి విష్ణుప్రియకి ఆ దోషి విషయంలో ఏదైతే జరిగిందో దాంట్లో మీరు స్టాండ్ తీసుకొని మాట్లాడుంటే, మీరు పెద్దోళ్ళు కదా, ఆ విధంగా తీసుకుంటే బాగుండు అని చెప్పాడు. వాస్తవంగా ఏంటంటే, ఆదిత్య గారు చాలా స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే ఇద్దరితో మాట్లాడారు, సారీ చెప్పమని కూడా చెప్పాడు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి దోసేసుకొచ్చి కూడా తినిపించింది. ఇది ఇతనికి తెలియదు నిఖిల్కి, అందుకని ఆ విషయం చెప్పాడు. అదే చెప్పాడు, నేను ఇద్దరితో మాట్లాడాను, ఇద్దరితో మాట్లాడి నేను కాంప్రమైజ్ చేశాను, దోశ కూడా తినిపించాను అని చెప్పాడు. టోటలీ ఇంటెలిజెంట్, నేనైతే అన్నిట్లో క్లారిటీగా ఉన్నానని చెప్పాడు. తర్వాత ఆదిత్య గారికి దొరికింది. ఆ యామర్ వచ్చి పృథ్వీకి ఇచ్చాడు. ఇక్కడ పృథ్వీకి ఎందుకు ఇచ్చాడంటే, శత్రు మిత్రుడు అంటారు కదా, అతను నిన్న నామినేట్ చేసేటప్పుడు ఎకసకాలుగా మాట్లాడాడు కాబట్టి ఇది ఇతనికి కావాలని ఇచ్చాడు అని అనిపించింది నాకు. సో పృథ్వీ ఏం చేశాడు, మణికంఠ బొమ్మని కొట్టేశాడు. అసలు మణికంఠగా చీఫ్ అవ్వాలని కలలుగా అంటున్నాడు పాపం. అయితే ఇక్కడ అతను పగలు కొట్టాడు. ఇక్కడ ఏంటంటే మొత్తానికి ఆదిత్య మైండ్ గేమ్ అయితే ఆడాడు. సో ఎందుకని, సో అతనికి ఇస్తే అతను మణికంఠని లేకపోతే ఇంకోనో తీసేస్తాడు. సో నా చేతులకి మట్టి అంటకుండా అతని ద్వారా పని చేయించాడు. సో అతను మణికంఠని తీసేసాడు. తర్వాత యష్మికి అవతల క్లాన్లో నుంచి ఒకరిని తీసుకోవచ్చు అందరితో చెప్పింది. ఏమని, దీంట్లో కానీ గెలిస్తే ఆ క్లాన్లో నుంచి ఇక్కడ ఎవరైతే క్లాన్ చీఫ్ అవుతారో మనం తక్కువ ఉన్నాం కాబట్టి ఆ క్లాన్లో నుంచి ఒక మెంబర్ తీసుకోవచ్చని వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆ స్ట్రాటజీల గురించి అన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ పోయినప్పుడు ఏంటంటే మణికంఠని ఆ డోర్ కానీ నెట్టేటప్పుడు కొద్దిగా అటాక్ చేసింది. సో యష్మి అటాక్ చేసి ఆ అమ్మాయి పరిగెత్తింది. తర్వాత తెలిగింది అమ్మాయికి, అరే ముందు సోనియాని కాకూడదు అని అనిపించి అక్కడైతే సోనియా మీద మాత్రం ప్లాన్ మామూలు వర్కౌట్ చేయలేదు. ఈమె అనుకుంటే చివరికి ఆమె క్లాన్లో ఉండే మెంబర్లు కూడా ఆమెను కానికుండా చేశారు. ఇక్కడ నాకేమనిపించిందంటే, ఆపరేషన్ సోనియా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎందుకంటే వాళ్ళకు ఉండింది చెయ్యాలని, ఎవరికి, నిఖిల్కి మాత్రమే, పృథ్వీకి లేదు. మళ్ళీ పృథ్వీ నిఖిల్ని నమ్మడంలో ఇప్పుడు, ఎందుకంటే ఆ యజ్ఞ విషయంలో అలాగే చేశాడు. తర్వాత నిన్న జరిగినటువంటి ఏమంటారు సేవ్ చేసే విషయంలో కూడా నైనిక చేశాడని పెద్ద ఆర్గ్యుమెంటే పెట్టుకున్నాడు. సో అక్కడైతే అతని మీద అయితే లేదు మొత్తానికి టోటల్గా. ఇక్కడ చూస్తే నబీల్ని ఆ అమ్మాయి, ఇతను ఎవరు, ఐ థింక్ నైనిక తీసి యష్మికి ఇచ్చింది, సోనియాకి ఇచ్చింది. సోనియా నబీల్ని పగలగొట్టింది. ఇక్కడ
ఇక్కడ మా సోనియా మేడం చెప్తుంది, పాటించదు. లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఉండాలంటది. ఆమె దగ్గర ఏం క్వాలిటీస్ కనిపించవు మనకు. ఎవరితో కలవదు, కలెక్టివ్ డెసిషన్ తీసుకోలేదు, కామన్ సెన్స్ లేదంటది, వేరే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోదు. ఆమె ఎంతసేపు పట్టినా ఆ ఇద్దరితోనే, ఆ చిన్నోడు పెద్దోడితోనే బయట కూర్చొని గుసగుసలు. నిన్న చెప్పినట్టు మన ఆదిత్య గారు ఎప్పుడు చూసినా గుసగుసలే, ఇదే కథ. గేమ్ ఆడుతుందంటే గేమ్ కూడా ఆడదు. గేమ్ వాళ్ళిద్దరు ఆడుతున్నారు కాబట్టి ఈ అమ్మాయి సేవ్ అయింది అంతే. సో ఇప్పుడు ఆ ప్రభావం అనేది ఇప్పుడు ఓటింగ్లో పడతా ఉంది, మీరు గమనించినట్లయితే. ఇంకేమన్నది సోనియా, నువ్వు కలవడం లేదు ఎవరితోననింది. ఇది నవ్వు వచ్చే మాట. నబీల్ అంటే ఎవరితో కలవడం లేదని చెప్తుంది. ఆ నబీల్ ప్రతి ఒక్కరితో మాట్లాడాడు, మనం చూసాం, సోనియాతో తప్ప. అదే చెప్పాడు, నేను అందరితో కలిసా, ప్రతి ఒక్కరితో కలిసా అని చెప్పాడు. దానికి సోనియా నిన్న కూడా ఎట్టకారంగా నింది ఆదిత్య గారిని నామినేషన్ చేసేటప్పుడు. బ్లాక్ టీ ఇవ్వమంటావా, మెడికల్ రూమ్కి పంపించాలా, అంత పెద్ద ఆయన్ని చిన్న పెద్ద లేకుండా మాట్లాడేసింది అమ్మాయి. అసలు నేనే పెద్ద తురుంకని అనుకుంటుంది అబ్బా, ఫైనల్గా నేనే ముద్దు బిడ్డని అనుకుంటుంది. తర్వాత నిఖిల్, పృథ్వీ గమనించినట్లయితే సోనియా వల్ల పృథ్వీ గేమ్ ఏమి నాశనం అవడం వల్ల. ఎందుకంటే అతను గేమ్లో తిరిగితే 100% 110 ఇస్తాడు. కానీ ఇక్కడ మానసికంగా ఇబ్బంది పడేది మాత్రం నిఖిలే. టోటల్గా నిఖిల్ గేమ్ సంక నాకిపోద్ది. సో జనాలకు కూడా ఇది చూస్తుంటే కంపరం పడుతుంది వాళ్ళు ముగ్గురు మాట్లాడుతుంటే. ఇందాక కూడా నేను చూసే లైవ్లో, ఏం రా అలా ఉన్నావు, ఏంది నాన్న, ఏంటి ఆ మాటలు, ఏంటి ఆమెతో నువ్వు బతిమలాడేది, ఆమె అలిగితే నువ్వు పోయి బతిమలాడడం ఏంటండి, ఏంది నిఖిల్, ఇంత పెద్ద హీరోవి, అంత నాలెడ్జ్ లేదా? ఆ అమ్మాయిలైతే నీకేంటి బాధ, అంతసేపు బతిమలాడడం, గంట సేపు కూర్చున్నాడండి. మొన్నటి రాత్రి చూస్తే కూడా డిస్కషన్ పెట్టింది, ముందు డెసిషన్ తీసుకుంటే నాకెందుకు చెప్పలేదు, అభయంతో చెప్పింది నాకెందుకు చెప్పలేదు. ఓరు నాయన, ఒకటి తీస్తే ఇంకోటి తీస్తే ఏదో మాట్లాడుతుంటే తప్పితే గేమ్లో ఎక్కడ లేదు. మాటలు ఎక్కువ, ఆటలు తక్కువ మన అమ్మకి. తర్వాత విష్ణుప్రియ, యష్మి, సీత, ప్రేరణ, నబీల్ వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, సోనియాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ కానివ్వకూడదు, వీళ్ళు డెసిషన్ అది. సీత అంటుంది, వాళ్ళు ఆ విధంగా గుసగుసు మాట్లాడి ఆ చెడ్డ పేరు వచ్చి అభయన్న కూడా ఎలిమినేట్ అయిపోయాడేమో అని అమ్మాయి కూడా అనింది. వీళ్ళందరూ కూడా చీఫ్ కాకూడదని 100% అనుకున్నారబ్బా. సోనియా అభిప్రాయం ఏంది, నబీల్ ఇండివిజువల్గా ఆడుతున్నాడు, నాతో మాట్లాడడం లేదు, నాకు పోటీ అవుతాడేమో, ఈమె పెద్ద స్టార్ అయినట్టు గేమ్లో ఈమె ఆ విధంగా ఊహించుకుంటుంది అంతే. అందుకే అతన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేయడానికి మాటలైతే మాట్లాడుతుంది. అతను సరిగ్గా ఇచ్చేస్తుండవు, ఏం తక్కువేం కాదు. అందులో యూట్యూబరు పైపిచ్చు చాలా కామెడీ వీడియోస్ చేస్తాడు. అందుకని నబీల్ చెప్తున్నాడు, రూమ్లో కూర్చున్నాడు వాళ్ళతో, అక్కడ హిహి అని అంటున్నాడు కదా, అవన్నీ నేను వీడియోలో చేస్తాను కదా, అవి వచ్చేస్తున్నాయి నాకు, ఇక్కడ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అయినా కానీ అని. అవి వాంటన్లే కాదు, నేను కూడా వాంటని అంటున్నాడేమనుకున్నా, లేదు, అతను వీడియోలో చేసేటప్పుడు అవి చేస్తాడంట. తర్వాత ఇంకోటి ఏంటంటే సోనియాలో ఉండే జాడ్యము, పృథ్వీ, నిఖిల్ నామినేషన్ జరిగేటప్పుడు కూడా వాళ్ళ నామినేషన్ వేసినా లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళ నామినేషన్ వేసినా ఈ అమ్మాయి మధ్యలో దూరద్ది, వేరే వాళ్ళు దూతే ఒప్పుకోదు ఈ అమ్మాయి. ఇది ఎక్కడి న్యాయం నాకు అర్థం కాదు. సోనియా చెప్పిందే కరెక్ట్. నువ్వు లాయర్ అయితే ఎంతమంది లాయర్ లేరు, బొచ్చెడు మంది ఉన్నారు, నువ్వు ఇంకా చిన్న బిడ్డవి, ఇంకా నేర్చుకోవాలమ్మా. తర్వాత నీలాగా నేను రివెంజ్ నామినేషన్ నేను అని చెప్పాడు. కరెక్ట్గా గన్ షాట్ మాట ఇది. ఎందుకంటే అతను రివెంజ్ అతనికి వేసినా కానీ అతను మళ్ళీ తిరిగాడు, మరలా పృథ్వీ వేస్తాడు. అదైతే కాదు, నన్ను రాంగ్గా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నావు, నీ వల్ల కాదులే పో అని చెప్పాడు. ఇక్కడ చాలా కాన్వర్జేషన్ జరిగింది. తర్వాత ప్రేరణ, తర్వాత ఆదిత్య గారితో అంటుంది, అన్నా నువ్వు నామినేషన్ చేసేటప్పుడు ఆమె ఇంటెలిజెంటు, హ్యూమన్ బీయింగు, హ్యూమన్ నేచర్ కలిగింది, ఇవన్నీ ఎందుకన్నా నాకు చెప్పడం నువ్వు ఆ మాట చెప్తే ఎస్ ఐఆమ్ ఇంటెలిజెంట్, ఐఆమ్ హ్యూమన్ బీయింగ్, ఐఆమ్ చంకలకర వేసుకుంటుంది.
ఆ అమ్మాయి ఇంకా ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయి మళ్ళా నీ మీద బ్లేమ్ చేస్తూ నేను నామినేట్ చేస్తుందన్నా, నువ్వు ఆ విధంగా అనబాకన్నానంటే, ఆ అమ్మాయిని నేను ఒంటరిలోకి చెప్పలేదు, నాకు అనిపించింది చెప్పాను. నువ్వు అనిపించినా చెప్తే అది నీకు నెగటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నా, ఆ అమ్మాయి నేను లెక్క కూడా చేయడం లేదు పెద్దోడు అని కూడా చెప్పింది. తర్వాత సోనియా మణిని అంటుంది నువ్వు వీక్ అని. ఏంటంటే మధ్యలో ఒకసారి రూమ్లో అనింది, నువ్వు చాలా వీక్ రా అనింది. అసలే పడడు మనోడు, నువ్వు వీక్ అనబాకు, ఇంకొకసారి అంటే ఒప్పుకొని నేను. ఒరే స్వామి, నేను తమాషాకేంది, తమాషా కన్నా అది గుర్తుపెట్టుకో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ క్లాన్లోనే ఉన్నాడు కాబట్టి వీలు కాలే, లేకపోతే ఈ క్లాన్లో ఉంటే ఖచ్చితంగా నామినేషన్ వేసేవాడు. తర్వాత వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఆ టైంలో చివరిలో 3 ఉన్నారబ్బా. ఎవరు? సీత, ప్రేరణ అండ్ నైనిక. సో వాళ్ళ క్లాన్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఒక చీఫ్ అవ్వాలనేది వాళ్ళ ప్లాన్. ఎవరు? వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఎవరు, ఐ థింక్ సోనియా, పృథ్వీ, వాళ్ళిద్దరిని లేపేశారు కాబట్టి ఇక ఉన్నది సీత, తర్వాత మన నైనిక. సో నైనిక ఆల్రెడీ అయ్యింది కాబట్టి సీతాన్ని చేయాలని అప్పటి నుంచి కన్ఫర్మ్ చేసేసుకున్నారు వాళ్ళు. అందుకని పోటీపడి మరి ఈ గేమ్లో అయితే అబ్బా హ్యామర్ తీసుకునే దాంట్లో నిజంగా ఆదిత్య గారిని అప్రిషియేట్ చేయాలబ్బా. అంత వయసులో కూడా పోటీపడి హ్యామర్ పిక్ చేశాడబ్బా. నిజంగా అతనికి అప్రిషియేట్ యూ ఆదిత్య గారు. మీకు ఆదిత్య గారు నీకు మాత్రం, ఎందుకంటే మీ వయసును కూడా లెక్క చేయకుండా గేమ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, అందుకే మీరు దూసుకెళ్తున్నారు. ఆ విధంగానే ఈ వారంగా ఆడితే మీ రేంజ్ వేరుగా ఉంటుంది ఓటింగ్లో. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ సీత వచ్చి ఇదే క్లాన్ కదా, వేరు కలిపి మళ్ళా క్లాన్స్ ఫామ్ చేస్తారని తెలియదు ఆ అమ్మాయికి. అందుకని వాళ్ళు కాంతార క్లాన్స్తో పోయి ఎలా చేయాలి, ఎవరు ఏం పని చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటా ఉండరు. మధ్యలో ఇదొకటి వీళ్ళిద్దది చూసేవాళ్ళకి కూడా ఎబెట్టుకోంది. ఫ్యామిలీ చూసేది కదా, ఆ విధంగా కూర్చొని మాట్లాడడం ఏంటి? నా ఫ్యామిలీ చూస్తుంది, నా ఫ్యామిలీ చూస్తుంది. ఇప్పుడు చూడదా ఫ్యామిలీ? నువ్వు 24 hours ఇంతవరకు కూర్చొని లొల్లి పెట్టుకోవడం, అదేవిధంగా ఎందో మాట్లాడతావు, నీకు మంచి కోసం నవ్వుతావు, ఎగ్గిచ్చినప్పుడు కూడా సూటు కోటు మాట్లాడినావు. అయినా కానీ నిఖిల్ ఆ అమ్మాయి చుట్టే తిరుగుతున్నాడు. ఇతను కొని తెచ్చుకున్నాడబ్బా. నామినేషన్కి వస్తే ఎలా ఉంటుందో మరి నాకు అర్థం కాలేదు. సో మొత్తానికి ఏం జరిగిందంటే యాక్షన్ రూమ్లోకి రమ్మన్నారు. తో బిగ్ బాస్ సీతకి అభినందనలు తెలిపారు. వాళ్ళిద్దరు అది హారం వేసుకుని కూర్చోమని చెప్పి కూర్చున్నారు. తర్వాత మన కెప్టెన్ చీఫ్గా ముందు ఉన్నాడు కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తే అతను పృథ్వీని కోరుకున్నాడు. పృథ్వీని కోరుకున్నాడు. తర్వాత విష్ణుని అడిగారు. విష్ణు ఏమనిందంటే బిగ్ బాస్ నేను అక్కడ చూశాను, గేమ్ చూశాను, వాళ్ళ చీఫ్ కూడా నేను ఎలా చేస్తా చూశాను, సీత ఎలా చేస్తుందో అనేది చూడాలనుకోండి, నేను అక్కడికి వెళ్తానని చెప్పింది. దానికంటే ముందు చీఫ్ ఒక మాట అన్నాడు. ఇప్పుడు మీరు 2 కాంతార శక్తి క్లాన్స్ ఉన్నాయి కదా, మీరు వాటిలోనే ఆ క్లాన్స్లోనే ఉంటారా, మీరేమైనా మారాలనుకుంటున్నారా అన్నప్పుడు ముందు విష్ణుప్రియ చెయ్యెత్తింది, నేను కాంతారాకి వెళ్ళిపోతానని. అలాంటప్పుడు కారణం చెప్పి వెళ్ళాలని చెప్పాడు. తర్వాత నైనిక కూడా ఎత్తింది. సో అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే ప్రేరణ చెయ్యెత్తలు. అప్పుడు చెయ్యెత్తుంటే లాస్ట్లో కొంత జరిగిందిలేండి, అది చెప్తా. సో మొత్తానికి విష్ణు అయితే తెలిపింది. తర్వాత అక్కడ శక్తి సోనియాని అడిగారు. సోనియా ఏమనిందంటే అదే అహంకారం అంటాను నేనైతే, ఖచ్చితంగా అహంకారం ఇది. నేను ఫ్రెండ్షిప్ బాండింగ్తో నేను గేమ్స్ ఆడను సార్, బిగ్ బాస్ నాకంటూ ఒక పర్సనాలిటీ ఉంది, గ్రూప్ గేమ్ ఆడను. ఇవే చెప్పాలో గ్రూప్ గేమ్ గురించి. ఇందాక కూడా ఏమనింది, మనం అందరం కలిసి నిర్ణయిద్దాం అని చెప్పి వాళ్ళతో డిస్కషన్ పెట్టింది, పృథ్వీతో నిఖిల్తో. పృథ్వీ అప్పుడే చెప్పాడు, నేను వాడిని నమ్మను, నేను నమ్మి వాడికి ఇవ్వనని కూడా చెప్పేశాడు. సో ఈమె ఇక్కడ ఫ్రెండ్షిప్ గురించి పర్సనల్ గురించి మాట్లాడుతుంది. ఈమె ఎప్పుడు అదే కదా చేసేది. తర్వాత నైనిక చెప్పింది కాబట్టి నైనిక పిలిచారు. నా మీద నమ్మకం ఉంది సీతకి, నేను అంతకుముందు కూడా వెళ్ళాల్సింది, సో అక్కడ గేమ్ ఆడేదానికి అవకాశం రావడం లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్ చెప్పింది, అందుకని నేను దీంట్లోకి వస్తానని చెప్పింది. తర్వాత పృథ్వీ దాంట్లోకి వెళ్ళిపోయాడు, ఎందుకంటే గుడ్ లీడర్ అని చెప్పాడు. తర్వాత నిఖిల్
ఏంది సీతకు కంపేర్ చేస్తే నాకు సీత గేమ్ బాగా నచ్చింది సార్ బిగ్ బాస్, అందుకని నేను వెళ్తున్నాను. అది కాకుండా నాకు సార్ కూడా రియల్గా ఆడుతుంది సీత అని చెప్పాడు అని చెప్పాను. తర్వాత ఆదిత్యని పిలిచాడు. ఆదిత్య ఏమన్నానంటే కరేజ్, బాగా రెస్పెక్ట్ ఇస్తుంది సీత, అందుకని నేను సీత దాంట్లోకి వెళ్తాను బిగ్ బాస్ అని చెప్పాడు. తర్వాత యష్మిని పిలిచారు. యష్మి కాంతార టీం ఎప్పుడు కూడా బాండింగ్ పేరుతో గ్రూప్ ఆట ఆడలేదు, అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే ఆ అమ్మాయి అన్నది కాబట్టి సోనియా, దాని కౌంటర్ ఇచ్చి నేను సీతార్ దగ్గరికి వెళ్తాను, క్లాన్లోకి వెళ్తాను, ఆ అమ్మాయి దాంట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ పృథ్వీ, వీళ్ళు ముగ్గురే అయిపోయారు. ఇక్కడ ఎంత అవమానం అంటే అక్కడ ఉండేవాళ్ళు కూడా ఎవరు కూడా నిఖిల్ క్లాన్లోకి పోవడానికి 100% ఇష్టపడలేదబ్బా. నిఖిల్ పరుగు పోయింది. ఎందుకని? అక్కడ సోనియా ఉంది కాబట్టి. అదే సోనియా కనుక ఇటు వచ్చుంటే అందరూ మళ్ళీ అటు వెళ్ళిపోయేవాళ్ళు. నిఖిల్ పరుగు పోవడానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా సోనియా 100%. చివరికి ఎవరు మిగిలారు? ఇద్దరు మిగిలారు, ప్రేరణ అండ్ మణికంఠ. సో మణికంఠ వీళ్ళ వీళ్ళ క్లాన్లో తక్కువ ఉన్నారు, నువ్వు ఖచ్చితంగా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ సీత నేను స్వాప్ చేసుకుని పంపిస్తే సీత ఇష్టం అంటే సీత నేను క్లాన్ని నేను స్వాప్ అనుకోవడం లేదు బిగ్ బాస్, ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మిచ్చారు, నాకు ఇష్టం లేదని చెప్పేసింది. తర్వాత ఈ అమ్మాయి చాలా బాధపడిపోతుంది. బిగ్ బాస్తో కూడా రిక్వెస్ట్ పెట్టుకుంది, నేను నా క్లాన్లో నన్ను చివరి బెలవడం ఏంది బిగ్ బాస్, నా క్లాన్లో నేను మిస్ అయిపోతున్నాను కదా, పైపెత్తి నేను గర్ల్ని అనే అమ్మాయి నిజంగా చాలా బాగా మాట్లాడింది ప్రేరణ. సో చాలా ఫీల్ అవుతా ఉంది. దానికి యష్మి కూడా బాధపడతా ఉంది, చిన్నది కదా, అందుకని నేను పోతా సీత, నేను స్వాప్ చేయను, దాన్ని తీసుకోండిలే మీరు, నేనేది ఎక్కడైనా ఆడతాలే అంటే ముందుగా కూడా అనింది ఆ అమ్మాయి, నేను ఏ క్లాన్లో అయినా ఆడతాను. కానీ ఒక పక్క మాత్రం 90% ఇష్టం లేదు, కానీ కేవలం ప్రేరణ కోసం స్వాప్ చేసుకుంది. అందువల్ల సీత ఏం చెప్పిందంటే స్వాప్ చేసి ఆ అమ్మాయిని తీసుకుని యష్మి అలా వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు 5 మంది అయ్యారు, వీళ్ళు 6 మంది అయ్యారు. సో వాళ్ళకి లగ్జరీ రూమ్ వచ్చింది. సో దాని తర్వాత అబ్బో అవి మాటలు కాదు, ఇతను చెప్తుంది ఎవరికి? నిఖిల్కి, అరే ఇంతకుముందు మనం గేమ్స్ గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదు, ఇక డిస్కస్ చేసుకోవాలి, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి ఈయన చెప్తుంది. అదే వాళ్ళకి నచ్చక వాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు నైనిక, విష్ణు ఎందుకు వెళ్ళారు? కేవలం ఇదే, ఈ బాసిజమే. నిఖిల్ సంచాలకైతే ఈమె సలహాలు ఇవ్వడం ఏంటి? నిఖిల్ కదా చెప్పాలి. ఇది నచ్చకే వెళ్ళిపోయారు. మొత్తానికి వాళ్ళకి మైత్రి అయితే లేదు. ఎందుకంటే నిఖిల్కి కూడా చిరాకు పుడుతుంది ఆ అమ్మాయిని చూస్తే. అయినా కానీ చివరికి అదేంది అంటారు చూడండి, మంత్రదండం వేసి వసిపరుచుకుని ఆ విధంగా అయిపోతున్నాడు. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే సైలెంట్ పిల్ల అయిపోతున్నాడు. అదేంటో నాకు అర్థం కావడం. ఎందుకు అవ్వాలి? నీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది, గేమ్స్ పర్ఫెక్ట్గా ఆడతావు, నామినేషన్లో పర్ఫెక్ట్గా పాయింట్ చెప్తావు, నీలో ఏ తప్పు పెట్టుకో, గేమా నిలబెట్టి ఆడతావు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? అంటే ఫస్ట్ అన్నది కదా, మీరంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, దానికోసంగా ఫస్ట్లో ఎలా అయితే బౌండరీ అయిపోయాడో అదే విధంగా బౌండరీ అయిపోయాడు ఇప్పుడు కూడా. సో ఇదే విధంగా కొనసాగితే నిఖిల్కి ఏమంటారు, అతని గ్రాఫ్ టోటల్గా పడిపోద్ది అంతే. ఆ అమ్మాయి ఈ వారం సేవ్ చేస్తే బిగ్ బాస్ వాళ్ళు దత్తపుత్రి కాబట్టి ఎవరినైనా బలి చేస్తే అతని గేమ్ అయితే తుడిచిపెట్టుకుపోతుంది. ఆ అమ్మాయి కానీ వెళ్ళిపోతే నిఖిల్ మళ్ళా కంబ్యాక్ అన్నట్టుగా ఉంటుంది. సో మొత్తానికి ఇది జరిగింది. ముఖ్యమైనటి చెప్పా, ఎందుకంటే సోదంతా ఎందుకని. సో మొత్తానికి హౌస్లో ఉండే వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని వారైతే ప్రకటించారు. అది చివరికి ఆ అమ్మాయిని కానికుండా ఎత్తు ముందే ఆ అమ్మాయిని పగలు కొట్టించేస్తారు, పుద్దుని కూడా పగలు కొట్టించేస్తారు. ఇది ఈరోజు దాకా జరిగింది ఫ్రెండ్స్. సో నేను చెప్పిన ఈ అనాలిసిస్ మీకు నచ్చుంటే మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.